సార్, ఇతను మెరక్ వీధిలో తారక్లు ఆడుతున్నాడు. అనుమానం మీద పట్టుకొచ్చాం. ఎవరు నువ్వు? హైదరాబాద్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ రాజారావు గారు ఇంటూ కన్వెన్షన్ ఉంటున్నాండి. అలాగా, అయితే ఫోన్ చేద్దాం. బాబా ఇన్స్పెక్టర్ గారు, ఈ అర్ధరాత్రి పూట మా అయ్యగారు నిద్ర జరపద్దు. రేపు పొద్దునే ఫోన్ చేద్దాం. మీకు అంతకాలమానంగా ఉంటే నేను అందాక అదిగో ఆ కొట్లో పడేసుకోండి. ఎస్ స్పీకింగ్. పోలీస్ స్టేషన్ నుంచా? అవును, కృష్ణ మా పని మనిషి. ఏమిటి? అర్ధరాత్రి 1 గంటప్పుడు డబ్బుతో ఆ వీధిలో దొరికాడు. ఎంత అడిగినా చెప్పటం లేదా? ఏం లేదులేండి, తెల్లవారుసాన ఊరెళ్ళమని రాత్రి నేనే డబ్బిచ్చాను. పిచ్చి అసలు అర్ధరాత్రి బయలుదేరి ఉంటాడు. ఇట్స్ ఆల్ రైట్, వాళ్ళు వెంటనే ఎక్కడికి తీసుకురండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కానీ వీడిని తాట ఒలిచేస్తాను. ఇదిగో సార్ పర్స్, ఇందులో 500 రూపాయలు ఉన్నాయి. వస్తాం సార్. ఇరా, నీ అవతారానికి తోడు జల్సాలు కూడా కావాల్సి వచ్చాయా? అయ్యారు, అర్ధరాత్రి పూట ఆ వీధికి ఎందుకు వెళ్ళావు? ఏమండి, ఒక్క మాట. జానకి, ఇంట్లో డబ్బు 500 కొట్టేసి. అది కాదండి. జానకి, నువ్వు నోర్మై. ఇలాంటి సందర్భాల్లో కూడా నువ్వు జోక్యం చేస్తున్నావు అంటే ముందు నీ దాకా వచ్చేస్తాను. పని చేసుకునే వేధవి ఈ వేషాలు కావాల్సి వచ్చాయా? ఏమండి, చెప్పు. 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 ఒరే గోపి, లేవరా. ఓరి దరిద్రుడా, నువ్వు చేసిన పాడు పనికి ఆ పిచ్చి సన్యాసి కృష్ణ దెబ్బతింటున్నాడా? ఏమిటమ్మా నీ గోళ? ఏంటి నాదా గోళ? రాత్రి నువ్వు తెచ్చిన డబ్బు ఎక్కడదో ఎవరిదో వెళ్ళి మీ నాన్నగారితో చెప్పు. రా. అమ్మా, చెప్తావా లేదా? నాకు తెలీదు. తెలీదు? తెలీదక్క? తెలీదు? అది కాదమ్మా, ఈ సంగతి నాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తారు. అమ్మడు, నువ్వు కాకపోతే నా తప్పునికి ఎవరు చేస్తారు చెప్పు. దాచి దాచి నిన్ను పాడు చేసేలా ఇక లాభం లేదు. ఏమండి, గోపి ఉన్నాడా? ఎవరు? మీ అబ్బాయి గోపిని పిలుస్తారా? రాము, అడిగిన దానికి సూటిగా చెప్పు. నిన్న రాత్రి క్లబ్ లో నా పర్సు దొంగతనం చేసుకొచ్చాడు. క్లబ్లోనా? అవును, అందరం తాగిన మైకుల్లో ఉన్నాం. ఆ చిట్టివి నువ్వేనా తల్లి? నేను ఇంత కష్టపడి దాచిపెట్టిన రహస్యం కాస్త అయ్యగారికి తేలిగ్గా చెప్పేశావు. కాస్త ముందన రాకపోయావు, నాకు ఈ దెబ్బలనే తప్పేవి. ఇదిగో ఇలా జస్ట్ మినిట్. థ్యాంక్ యూ. ఏరా, మీరిద్దరూ కలిసి నా కళ్ళు కప్పుతారా? లేదయ్యారు, చెప్తాను వాడు. తొందరపడ్డాడు చదువు సంఖ్యలు లేకపోగా క్లబ్బులు, తాగుడు, దొంగతనాలు. కొట్టిది సారు, ఊరుకోండి అయ్యారు. లేదా ఈ రాస్కల్ని ఏం చేసినా పాపలేదు. మాటలండి అయ్యారు. చిన్నబాబు గారు, చేసిన తప్పుకు లెంపలేసుకుని అయ్యగారు కాళ్ళు పట్టుకోండి. అట చూస్తారా, పట్టుకోలే. నిజం నాన్న, ఇంకెప్పుడు చేయను. మీ పాదాల మీద ఇల్లు దాటి బయటకే పోను. నా మాట నమ్మండి. ఏమండి, ఈసారికి వాడిని విడిచిపెట్టండి. బుద్ధి వచ్చిందని చంపలేసుకుంటున్నాడుగా. అయ్యగారు, దాసుడు తప్పులు దండంతో సరే. చిన్నబాబు ఎప్పుడు తప్పు చేసినా నిజంగానే చంపేయండి. చిన్నబాబు అలాగే. చిచ్చి, వీడి ముఖం చుట్టూ కూడా నాకు ఇష్టం లేదు. మమ్మల్ని బయటికి. బాలేవారండి మీరు. ఏ అయ్య కన్న పెట్టనో నన్ను మీరు ఎన్ని తిట్టినా కొట్టినా నేనే బయటికి పోవడం లేదు. కడుపు చూసుకుంటే కాళ్ళ మీద పడుతుందని కన్న కొడుకు ఎక్కడ పోతాడండి. చిన్నబాబు, గుర్తించుకో. అయ్యగారికి ఎప్పుడు కోపం తెప్పిస్తా. వెళ్ళు, వెళ్ళు లోపలికి. అయ్యగారు, తప్పు నాది. మీకు ఎప్పుడు నేను ఎదురు తిరగలేదు. ఇవాళ ఎదురు చెప్పి అడ్డుపడ్డారు. నన్ను కొట్టండి, కొట్టండి అయ్యగారు. కృష్ణ, ఏంటమ్మా? మీ నాన్న కన్న తండ్రి కాదురా, ఒట్టి కప్పాయాడు.
బుద్ధి చెప్పువాడు బుద్ధిననేమయా విశ్వదాభిరామ వినురవేమా. చెప్పాడారా బుద్ధి? కన్న కొడుకును గొడ్డును బాదినట్టు బాధాడే గాని ఆ కిష్టిగాడు హంటర్ రచించి కొట్టు అంటే ఒక్క దెబ్బ ముచ్చటగా ఒక దెబ్బ కొట్టాడురా. అవునవును, సమయానికి క్లబ్కి వచ్చి మా ఒళ్ళు కాపాడాడు, చెల్లాయి పరువు కాపాడాడు. ఈ విషయాలేవి మామయ్యకి తెలియకుండా దాచి తను దెబ్బతున్నాడు కదా, అందుకని కొట్టాల్సిందే. ఆ పాపిచ్చిన పేరు నా దగ్గర ఎత్తకరా, నాకు ఒళ్ళు మండిపోతుంది. ఒళ్ళేం కర్మే, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఊరే మండిపోతుంది. అత్తయ్య, ఇంకా నాకు బజారు ముఖం చూసే ప్రాప్తి లేదు. అదేమిట్రా, నువ్వు నా అల్లుడురా, నేను అన్నతో మాట్లాడతానుగా. ఎంతైనా వాడు నా అన్నరా. అమ్మా, నీతో మాట్లాడేది మావయ్య కదే అంత. ఎవరికి ఎలా వాత పెట్టాలో నాకు బాగా తెలుసులేరా. ఆ జ్యోతిషుని పిలిపించి మీ నాన్నకు చెప్పించావంటే మీ నాన్న కాదు వాడి తల్లో జేజమ్మ కూడా మన మాట వింటారా. ఆ పని కొంచెం తొందరగా చేయొత్తయ్య, నీకు పుణ్యం ఉంటుంది. అన్నట్టు అన్నయ్య, మన అవతారం గారు లేరు, వాళ్ళ అమ్మగారు 3 గంటల 3 నిమిషాల 3 సెకండ్లకు మరణిస్తారు అని చెప్పి మీరు చెప్పారట. అదే ప్రకారంగా ఆమె మరణించిందట. మరణించారండి. జనన మరణములు జనులకు నిక్కము అడవిలోనున్న ఆలయంబుననున్న. అసలు విషయం ఏమిటి చెప్పు. అదే మన గోపికి పీడ ఎందుకు వచ్చిందో ఏమిటో తెలుసుకుందామని పిలిపించాను అన్నయ్య. నాయనా గోపి, గోపి అదా నాయన, వీడికేనండి, కాస్త చేయి చూసి జాగ్రత్తగా చెప్పండి. చూడక్కర్లేదనుకోండి, ఏది నైనా చెయ్యలేవు. స్పష్టమైనటువంటి ఈ అదృష్ట రేఖ మీద ఒక దుష్టమచ్చ ఆవృతమై ఉండడం వల్ల బాబుగారి చేత చాలా చెడ్డ పనులు చేయించబడ్డాయండి. కానీ ఇంకా పర్వాలేదులేండి, ఏం చెయ్యదు నాయన, ఇక బాగుపడ్డట్టే. వచ్చే శుక్రవారం నుంచి బాబుగారు పట్టిందల్లా బంగారమై మహర్దశ ప్రారంభం అవుతుంది. మరి వివాహం గురించి ఏమైనా? వివాహం గురించి ఏది నాయన, అది కూడా చూద్దాం. ఈ రేఖ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రేఖకు ఈ రేఖ జోడయ్యింది. ఆ కారణం చేత వివాహం కూడా బంధుజనంలోనే జరుగుతుంది. అది కూడా నన్ను రక్త సంబంధం, మేనరికం. ఏది ఎలాగైనా అమ్మాయి కూడా చాలా అదృష్టవంతురాలు ఉండోయ్, చాలా గుణశీలి, చాలా అదృష్టవంతురాలు. ఆ కారణం చేత వివాహం అయిన తర్వాత బాబు గారికి మహారాజభోగములు, సకలాయురారోగ్యైశ్వర్యములు కూడా సిద్ధిస్తాయి. అయ్యా చెప్తాం. తమ వంశంలో ఇంకా చెప్పవలసిన వారు ఎవరైనా చెప్తాం. అమ్మ మరి సెలవా నాకు, బాబు వస్తాను. గోపి, రేపటి నుంచి నా ఆఫీసు. అలాగే. ప్రమాదం ఏం లేదు, కొద్దిగా షాక్ తిన్నాడు, తగ్గిపోతుంది. ఇచ్చిన ఇంజక్షన్ నిద్రపోతాడు. తెలియరాగానే ఈ టాబ్లెట్ ఇవ్వండి. అలాగే సార్. ఎవరినేం కుక్కరించాడు, మెత్తగా దన్నారు. ఏ లేకపోతే పెద్ద బుద్ధిమంతుడా? వద్దుదా, వాడు నిద్రపోతున్నాడు, నీకు పుట్టి ఉంటుంది వెళ్ళు. అయితే నువ్వు మాత్రం ఇక్కడ పరాపోదాం. నేనా వీడిని స్థితిలో వదిలిపెట్టి ఎలా రాను? 15 ఏళ్ల నుంచి కన్న కొడుకులాగా పెంచాను. ఇదే నీ కొడుకైతే ఇలా అంటావా? అమ్మో అమ్మో, నా కొడుకు కూడా ఇట్లా దెబ్బలు తింటే చూడాలందా? వదినా, నీకు దండం పెడతాను, వీళ్ళని కాస్త ప్రశాంతంగా ఉండని. నువ్వు వెళ్ళు. వెళ్తానమ్మా, నేను వెళ్తాను. నువ్వేమో ముష్టి తనకు సాకలేదు త్వరవాడు. ముందు ముసురు ఈగ పువ్వుపై వారు నా విశ్వదాభిరామ వినురవేమా. శంకర, కృష్ణ ఈ గండం గడిచి బయటపడతాడంట. ఏం పర్వాలేదు అత్తయ్య, ఇంజక్షన్ మర్చే కానీ లేకపోతే మన వాడికి లెక్క. ఎవడు వీడు? ఎవరండి? వీడే. వాడికి నీకు ఏమిటి సంబంధం చెప్పు, మాట్లాడవే. మన ఇంట్లో అదే మన ఇంట్లో నౌకరు, మనం ఏ పని చెప్తే ఆ పని చేసుకుపోయే వెధవా. ఆ ప్రాలు వాడి కోసం నేను చదువుతావా? డాక్టర్ వచ్చాడు, మందికి వెళ్ళాడు, ఇంకా నువ్వెందుకు ఇక్కడ?
ఒంటరిగా వదిలి ఎలాగండి? బుద్ధి లేకపోతే సరే, మనంతస్తు ఏమిటి, వాడంతస్తు ఏమిటి? వాడి పక్కన కూర్చొని పరిచయం చేస్తావు నువ్వు. ఏమండి, వాడు చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఊడిగించేశాడు. ఈ రోజు ఇలాగ మంచాన అదంతా నీకు అనవసరం. నిన్ను రమ్మనమంటున్నానంటే. ఏమండి, ఈ ఒక్కరోజు జానకి, నువ్వు ఇంకా మొండి పట్టుబట్టి నా కోపాన్ని రెచ్చగొట్టకు. ముందు రాయలా. నీకిదే ఆఖరిసారిగా చెప్తున్నాను. మళ్ళీ ఈ గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టావా, వాణ్ణి మెడబట్టి ఇంట్లో నుంచే బయటికి గంటిస్తాను. జాగ్రత్త. ఆర్తి, నేను వెళ్ళి కృష్ణని చూసొస్తాను. ఈలోకి నాన్నగారు వస్తే ఎలాగో సర్ది చెప్పు. బాధగా ఉందా? ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది. జానకి, నీకిదే ఆఖరిసారిగా చెప్తున్నాను. మళ్ళీ ఈ గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టావా, వాణ్ణి మెడబట్టి ఇంట్లో నుంచే బయటికి గంటిస్తాను. జాగ్రత్త. అమ్మేది ఉంది, కానీ లోపలికి రాకూడదు. అంటారు వాళ్ళ లేడు మా మామయ్య. అత్తని గడపలాట లోపల రావద్దని ఆర్డర్ వేసి. అమ్మా కృష్ణ, ఈ పాపిష్టి దానికి నీ దగ్గరకు వచ్చి ఉపచారం చేసే భాగ్యం లేదురా. పర్వాలేదమ్మా. అయ్యగారు మిమ్మల్ని ఇక్కడికి రావద్దన్నారే కానీ నన్ను మీ దగ్గరికి రావద్దనలేదుగా. నేనే వస్తాను. కృష్ణ, వద్దు, కదిలితే దెబ్బలు నొప్పులు చేస్తే. కృష్ణ, అమ్మా, మీ చల్లడి చేయి తగిలితే చాలు, నా నొప్పులన్నీ తగ్గిపోతాయి. మీ మమత ఉన్నంతకాలం నాకే బాధ ఉండదమ్మా. కృష్ణ, ఊరుకోండి అమ్మా. మీరు కట్ట తడి పెడితే నాకు జయం లేదు, నయం కాదమ్మా. మీరు వెళ్ళండి అమ్మా, అయ్యగారు చూస్తారేమో. కృష్ణ. అవునప్పయ్య, మామయ్యకి సడ్డ మళ్ళీ పెద్ద రాద్దంతో అయిపోతుంది. కృష్ణ నేను నీ దగ్గర చూసుకుంటాను. నువ్వు వెళ్ళప్పయ్య. వెళ్ళండి అమ్మా. నువ్వు వచ్చావా? ఎంత ఘోరంగా కొట్టారు. ఏడ్చారు. వెనక నుంచి వచ్చారు కానీ వెధవలు ఎదరబడితే ఎరిచి పువ్వులు పెట్టకపోయేవాడిని. తిన్న దెబ్బలు అరిగిన తర్వాత అలాగే కానిది కానీ కదలకుండా పడుకో. ఇదిగో అమ్మాయి, వాళ్ళమ్మ నాకు అప్పగించింది, నేను నీకు అప్పగించి వెళ్తున్నా. జాగ్రత్త. కృష్ణ, ఏంటిది ఈ చిన్న దెబ్బలకే? నీకు చిన్నదిగానే ఉంది, కానీ నాకు. చచ్చి పిచ్చిదానా, ఈ మాత్రానికే కనీళ్ళ. ఊరుకో. కృష్ణ, ఒక పని చేస్తావా? ఓ, నువ్వేం చెప్పినా చేస్తా. ఇక్కడ నన్ను సరిగ్గా చూసే వాళ్ళు ఎవరు ఉండరు. మా ఇంటికి పట్టావరా? మీ ఇంటికా? ఏ, మా అమ్మని చూడకుండా ఒక్క రోజు కాదు కదా, ఒక గంట కూడా ఉండలేదు. అయితే మన పెళ్ళైన తర్వాత కూడా నువ్వు ఇక్కడ, నేను అక్కడేనా? ఎందుకు? మా అమ్మతో చెప్పి నీకు కూడా ఇక్కడే పాచి వచ్చే పనిపిస్తాను. అప్పుడు మన ఇద్దరం హాయిగా ఉండొచ్చు.